Hi, this is Vamshi Dande from JVS IT. ఒక MS వర్డ్ ఓపెన్ చేయాలంటే ఎలా వెళ్ళాలి? విండోస్ ఆర్ రన్ కమాండ్ లోకి వెళ్తున్నాను. సో రన్ కమాండ్ లోకి వెళ్ళి యూజ్ చేయాల్సిన ఎగ్జిక్యూటిబుల్ నేమ్ ఏంటి? విన్వర్డ్. విన్వర్డ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఆల్రెడీ నాకు కావాల్సిన డేటా ఉంది. ఆల్రెడీ మనం ఒక స్టూడెంట్ లిస్ట్ ని మనం క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాము. ఇందులోకి వచ్చేసరికి నాకు కావాల్సింది ఏంటి? లైన్ టు లైన్ స్పేసింగ్. సో ఇక్కడ ఒక లెటర్, ఒక లైన్ కి స్పేసింగ్ ఎక్కడ తీసుకుంటాము? ఇక్కడ తీసుకుంటాము. సెలెక్ట్ చేసి చూడండి, స్పేసింగ్ వచ్చిందా లేదా? లైన్ టు లైన్ స్పేసింగ్ పారాగ్రాఫ్ ఫార్మాట్ లోనే మనం ఇలా తీసుకుంటాం. ప్రీ డిఫైన్డ్ గా ఎంత ఉంటుంది? 1.0. ఎంతకంటే ఎక్కువ కావాలంటే 3 ఉందమ్మా. 3 కన్నా ఎక్కువ కావాలంటే అడుగుతారు కొన్నిసార్లు, సార్ 3 ఉంది కదా, ఈ 3 కన్నా నాకు ఎక్కువ కావాలి స్పేసింగ్ అంటే ఇక్కడికి వచ్చి లైన్ స్పేసింగ్ ఆప్షన్స్. లైన్ స్పేసింగ్ ఇక్కడ ఎంత ఉంది? నేను 5 పెడుతున్నాను. ఇక్కడ 5 పెట్టగానే ఇక్కడ చూడు, ఇక్కడ చేంజ్ వచ్చింది. ఇక్కడ లేదు, ఇక్కడ 10 పెట్టాను. ఇక్కడ నేను 5 పెట్టాను. చూడండి, ఓకే చేయండి. వచ్చిందా? సో ఈ విధంగా మనకు కావాల్సింది తీసుకున్నాను. సార్ ఓ పని చేయండి, 1 ఇచ్చారు కదా, దీనికన్నా తక్కువ కావాలంటే సో లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ కి వెళ్ళండి. ఇందులో 1 ఉండేది కదా, నేనేం చేస్తున్నాను? 0.8 ఇలా ఇవ్వచ్చా? చూడండి, తగ్గిందా లేదా? సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక పారాగ్రాఫ్ ని మనం వర్క్ చేసేటప్పుడు లైన్ కి స్పేసింగ్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. డేటాని సెలెక్ట్ చేసుకొని, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇలా పట్టుకొని మౌస్ కర్సర్ తో ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా తీసుకొని ఇందులోకి వచ్చి నాకు కావాల్సిన విధంగా 1.5 ఇలా. సార్ అలా కాకుండా యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. బిఫోర్ ఆఫ్టర్ ఏంటి చూడండి. బిఫోర్ అంటే ఏంటి? ఈ పారాగ్రాఫ్ ఉందా, ఇక్కడ నుంచి కదా పారాగ్రాఫ్, దీనికి ఇది బిఫోర్ అయింది, దీనికి ఈ పారాగ్రాఫ్ బిఫోర్ అయింది, ఈ పారాగ్రాఫ్ కి ఈ పారాగ్రాఫ్ ఏమైంది? ఆఫ్టర్ అయింది. సో దీని పైన ఇంకేమైనా ఉందా? లేదు. అంటే ఈ పారాగ్రాఫ్స్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్. పెరిగిందా లేదా? సో నేను మళ్ళీ నార్మల్ చేస్తున్నాను. ఇక్కడ Ctrl+Z. వెనక్కి రావాలంటే Ctrl+Z. అండు, లేదంటే ఇక్కడ ఉండేది నాన్న, ఇక్కడ ఉండేది చూడండి, అండు లేదా Ctrl+Z. బాగానే ఉంది, గుడ్. సార్ మరి ఆఫ్టర్ పారాగ్రాఫ్, బిఫోర్ పారాగ్రాఫ్ అన్నారు కదా, మరి ఆఫ్టర్ పారాగ్రాఫ్ అన్నా కూడా అదే. అలా కాకుండా ఈ 2 సెలెక్ట్ చేసుకొని దీనికి నాకు ఆఫ్టర్ కావాలంటే ఆఫ్టర్ పారాగ్రాఫ్, ఈ 2 మాత్రమే యాక్టివేట్ అవుతాయి. సో బిఫోర్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అదే విధంగా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాం? సెంట్రల్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్. ఓకే, ఇందులోకి వచ్చేసరికి దీన్ని ఏమంటారు? జస్టిఫికేషన్. అలైన్మెంట్స్ అనేవి మనం ఇక్కడ అలైన్మెంట్స్ అనేవి ఇక్కడ తీసుకోవాలి. కంట్రోల్ లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ రైట్ అలైన్మెంట్, కంట్రోల్ సెంట్రల్ అలైన్మెంట్. సపోజ్ నా దగ్గర డేటా ఉంది, ఇక్కడ నుంచి నేనేం చేస్తున్నాను? ఆల్రెడీ ఇది రాసినట్టున్నాను కదా, రాయలేదా? అది ఓకే బ్రదర్. సో సెలెక్ట్ చేసుకొని Ctrl+R రైట్ అలైన్మెంట్, Ctrl+E సెంట్రల్ అలైన్మెంట్, Ctrl+L లెఫ్ట్ అలైన్మెంట్. నేను దీనికి ఒక టైటిల్ ఇవ్వాలండి. ఆ టైటిల్ పేరేంటి? స్టూడెంట్స్ 2026. స్టూడెంట్ అడ్మిషన్స్ అనుకుందాం. అడ్మిషన్స్ జాయిన్ అయిన వాళ్ళు 2000 సెలెక్ట్ చేసుకొని బోల్డ్ ఇచ్చాను, ఇటాలిక్ ఇచ్చాను, అండర్లైన్ ఇచ్చాను. దీంట్లోకి వచ్చేసరికి సెంటర్ కావాలంటే సెంట్రల్ అలైన్మెంట్ ఇచ్చాను. పెంచుకోవాలంటే, తగ్గించుకోవాలంటే ఇక్కడ సైజ్ని తగ్గించాను. అంటే డేటా నేను ఇక్కడ ఇచ్చాను, అలైన్మెంట్ ఎక్కడ ఇచ్చాను? Ctrl+E సెంటర్ ఇచ్చాను. ఓకే, Ctrl+R ఏమి ఇచ్చాను? రైట్.
ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే మరి నాకు నేను టైప్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ రైట్ నుంచే వచ్చింది. ఓకే, మళ్ళీ రైట్ నుంచే వస్తుంది. లేదు నాకు 2027 అడ్మిషన్ కావాలి, 2028 అడ్మిషన్ కావాలి. అలా కాదు సార్, నాకు ఇది మాత్రమే సెంటర్లో కావాలి, కంట్రోల్ ఈ రెండు మాత్రం నాకు ఎక్కడ కావాలి, లెఫ్ట్కి కావాలి. అప్పుడు ఏం చేయాలి, కంట్రోల్ ఎల్ ఇది రాసుకోండి. కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ ఆర్ రైట్ అలైన్మెంట్, కంట్రోల్ ఈ సెంటర్ అలైన్మెంట్. So, control J, justification. Justify the paragraph for right side perfectly. For paragraph data, we use this option. అంటే ఏంటి సార్, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక ర్యాండ్ ఆప్షన్ తీసుకోండి. నేను ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, క్లిక్ చేయండి. నా దగ్గర ఒక పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్ సైజ్ అంతా సపోజ్ నేను ఇక్కడికి వచ్చేసరికి 10 పెట్టాను. సో ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, నేను నీట్గా పారాగ్రాఫ్ని టైప్ చేశాను. అసలు ఈ పారాగ్రాఫ్ రావాలంటే ఏం చేయాలి, ర్యాండ్ యూజింగ్ విత్ ర్యాండ్ కమాండ్. అంటే నేను ఏదో డేటాని టైప్ చేసుకుంటూ పోవాలి అంటే ఇలా పోవచ్చు. లేదు గూగుల్లోకి వెళ్ళి ఏదైనా డేటాని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అంటే అలా సో ఇక్కడికి వచ్చి నేను ఒక డమ్మీ కంటెంట్కి వెళ్ళాలి అంటే లోరమ్ ఇప్సమ్ అని ఒక డమ్మీ కంటెంట్కి వెళ్తాను. ఇది ఒక డమ్మీ కంటెంట్ని జనరేట్ చేసే వెబ్సైట్. ఓకే, లోరమ్ ఇప్సమ్ ఇది క్లిక్ చేశాను. ఇక్కడ ఏదైనా డేటా ఉంటే మనం తీసుకోవచ్చు కదా, దీన్ని కాపీ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ కాపీ చేసి అలాగే పేస్ట్ చేస్తున్నాను. వచ్చిందా సార్, బాగానే ఉంది. అసలు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఒక డమ్మీ కంటెంట్ మనం జనరేట్ చేయలేమా, చేయొచ్చు. సో అదే ఈక్వల్ సింబల్ తీసుకోండి, RAND ఏమంటారు దీన్ని, ర్యాండ్ అని చెప్పి ఇలా ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేయండి. వచ్చిందా, మళ్ళీ చెప్తాను చూడండి. ఈక్వల్ RAND ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమొచ్చింది, ఒక డమ్మీ డేటా వచ్చింది. రాసుకోండి. దిస్ షార్ట్ కట్ కీస్ creates a dummy paragraph data.
సో ఇక్కడ డమ్మీ డేటా అయితే ఈ బాగానే ఉంది సార్. డమ్మీ డేటాని ఎలా మనం వర్క్ చేస్తాం సార్? అసలు ఒక డమ్మీ డేటాని మనం ఎలా వర్క్ చేస్తాం? ఇంతే ఎలా వచ్చింది డమ్మీ డేటా? ఇన్ని పారాగ్రాఫ్స్ ఎందుకు వచ్చాయి? ఒక్కొక్క పారాగ్రాఫ్ కి 3 లైన్స్ ఎందుకు వచ్చాయి అంటే అది బై డిఫాల్ట్ మనం ఇస్తున్న ఆప్షన్ ఈక్వల్ ర్యాండ్ అనేది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ అనేది డిఫాల్ట్ గా మనం ఇస్తున్నాం. ఓకే, వచ్చింది సార్. నాకు అది వద్దు, ఇక్కడ 3 పారాగ్రాఫ్స్ వచ్చాయి, ఒక్కొక్క పారాగ్రాఫ్ కి 3 లైన్స్ వచ్చాయి. అలా వద్దు సార్, నాకు ఒకే పారాగ్రాఫ్ కావాలి, ఒకే పారాగ్రాఫ్ కావాలి, ఒక పారాగ్రాఫ్ లో 8 లైన్స్ కావాలి. అది తెలుసుకోవాలి. ఈక్వల్ ఆర్ఏ అండి ర్యాండ్. ఎన్ని పారాగ్రాఫ్స్ అడిగాను? ఎన్ని పారాగ్రాఫ్స్ అడిగాను? 1 పారాగ్రాఫ్ అంటే 1 అని ఇచ్చి కామా ఎన్ని లైన్స్ అడిగాను? అర్థమవుతుందా సార్? లేదు సార్, ఈక్వల్ ర్యాండ్. నాకు 3 పారాగ్రాఫ్స్ కావాలి సార్. 3 పారాగ్రాఫ్స్ కి 10 లైన్స్ కావాలి. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇలా ఒక డమ్మీ డేటాని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, దీని సైజ్ తగ్గించుకోవాలంటే ఇలా తగ్గించుకుంటాం. కానీ లెఫ్ట్ సైడ్ చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ప్రీవియస్ గా మనం వెబ్సైట్ కి వెళ్ళాము. ఇక్కడ లెఫ్ట్ ఎంత బాగుంది, రైట్ సైడ్ చూసారా? రైట్ సైడ్ ఎంత నీట్ గా అడ్జస్ట్ అయింది. కానీ ఇక్కడ ఎలా ఉంది? జిగ్జాగ్ గా ఉంది. పారాగ్రాఫ్స్ ఎలా ఉన్నాయమ్మా? ఇక్కడ జిగ్జాగ్ గా ఉన్నాయి. మరి ఆ జిగ్జాగ్ పోవాలి అంటే, ఈ జిగ్జాగ్ పోవాలి అంటే సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ని జస్టిఫై జస్టిఫై చేస్తాం. ఇది లెఫ్ట్ జస్టిఫికేషన్, కంట్రోల్ జే. మరి అదే కదా ఇక్కడ చెప్పింది నేను. కంట్రోల్ జే జస్టిఫికేషన్, జస్టిఫై ద పారాగ్రాఫ్ ఫర్ ద రైట్ సైడ్ పర్ఫెక్ట్లీ. ఫర్ పారాగ్రాఫ్ డేటా వి యూజ్ దిస్ ఆప్షన్. పారాగ్రాఫ్ కే మనం ఇది వాడతాం. లెఫ్ట్ సైడ్ ని రైట్ సైడ్ ని నీట్ గా, రైట్ సైడ్ డేటాని నీట్ గా మనం అడ్జస్ట్ చేసుకుని ఆ జిగ్జాగ్ అనేది లేకుండా ఉండింది. మరి లాస్ట్ లైన్ కూడా మనం జస్టిఫై అవ్వాలి అంటే డాక్యుమెంట్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ అని పెట్టాను. ఇప్పుడు లాస్ట్ లైన్ కొద్దిగా వచ్చింది. మరి దీన్ని కూడా నేను ఏం చేయాలి? ఆ లాస్ట్ వరకు ఎండ్ వరకు నేను ఏం చేయాలి? జస్టిఫికేషన్ చేయాలి. ఇది కూడా కావాలి. అప్పుడు అది ఏమైందంటే ఫుల్లీ జస్టిఫై అయింది. ఏమైంది? లేదా ఫోర్స్ జస్టిఫై అంటారు దాన్ని. ఫోర్స్ జస్టిఫై, ఫుల్లీ జస్టిఫై. సో ఇక్కడికి వచ్చి దీన్ని క్లిక్ చేయమ్మా. ఇక్కడికి వస్తుంది బేసిక్ గా. ఇంకా డేటా ఉంది కదా. నెక్స్ట్ టెక్స్ట్ విడ్త్ 10 ఇస్తున్నాను. వచ్చిందా? అంటే ఆ టెక్స్ట్ ని మనం ఆ జస్టిఫికేషన్ వరకు మనం తీసుకొని వెళ్ళొచ్చు. అదే నేను ఇక్కడికి వచ్చి క్లిక్ చేసేటప్పుడు ఒక 20 ఇస్తే, 8, ఒక 17 ఇస్తున్నా. వచ్చిందా? మళ్ళీ కంట్రోల్ జెడ్, మళ్ళీ ఒక 15 ఇస్తున్నా. లేదు, సరిపోలేదు. 16. దీన్నే ఫోర్స్ జస్టిఫై, ఫుల్లీ జస్టిఫై లేదా డిస్ట్రిబ్యూషన్ అంటారు. మనం ఏం చేస్తాం? ఇది నార్మల్ గా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తాం అంటే, ఇది మనకి 4 ఇలా కామన్ గా 4, 8 మన ప్రీ డిఫైన్డ్ గా ఎంతవరకు ఉంటే అంతవరకు, ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడతాం. జస్టిఫై, ఇది ఫోర్త్ జస్టిఫై. వచ్చిందా లేదా? లాస్ట్ ఇలా ఉండేది. సో మనం జాగ్రత్తగా మనం డిస్ట్రిబ్యూషన్, ఇది 4 సెంటీమీటర్స్ 5.61 ఉంది కాబట్టి దానికి కరెంట్ టెక్స్ట్ విడ్త్ ఎంత ఉంది, అది మనం ఎంత లెంత్ కి పంపించాలనేది ఇక్కడ ఉంది. బట్ అదంత అవసరం లేదు. ఎక్కువగా మనం వాడేది ఏంటి? ఫుల్ జస్టిఫికేషనే వాడతాము. అంటే ఇది జస్టిఫికేషనే యూజ్ చేస్తాం మనం. కంట్రోల్ జే. లైన్ టు లైన్ స్పేసింగ్ చెప్పా కదా. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి మనకి ఏముంటాయి? షేడింగ్ కలర్స్ చెప్పా కదా. హైలైటింగ్ కలర్స్ కానీ షేడింగ్ కలర్స్ కానీ చెప్పాను. సో ఇందులోకి వచ్చేసరికి బార్డర్స్. ఇవి ఓకే కదా, ఇవన్నీ చెప్పేశారు. సో దీన్ని ఏమంటారు అంటే షో అండ్ హైడ్ అంటారు.
ఏమంటారు? హైడ్. ఇక్కడికి వచ్చేసి చూడండి, నేను ఒక ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నా. నాకు ఒక డాక్యుమెంట్ ఇచ్చి మీరు ఏదైనా ఒక అడ్వకేట్ దగ్గర వర్క్ చేయడానికి వెళ్ళారు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కింద వెళ్ళారు. ఒక అడ్వకేట్ దగ్గర కానీ లేదా ఒక కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు డేటా ఇచ్చి ఒకసారి చెక్ చేయమంటారు. ఎక్కడైనా స్పేసింగ్స్ ఉన్నా లేదా ఎక్కడైనా డబుల్ ఎంట్రీస్ పడినా చూడండి అమ్మా అంటారు. మీరేం చేస్తారు? ఇక్కడికి వచ్చి ఇలా వెళ్ళింది, ఓకే ఇది డబుల్ ఎంట్రా సింగిల్ ఎంట్రా అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇలా వాళ్ళు డేటాని కాపీ చేసి ఇస్తారు కదా మనకి. ఇంత హెవీ డేటాలో మనకు తెలియదు అనమాట ఎక్కడెక్కడ స్పేసింగ్స్ ఎక్కువ ఉన్నాయి, సో ఎక్కడ డబుల్ స్పేసెస్ ఉన్నాయి, ఎక్కడ సింగిల్ స్పేసెస్ ఉన్నాయి, ఎక్కడ మనకి ఎంటర్ ప్రెస్ చేసి ఉంది. అంటే మనకి సెంటెన్స్ క్లోజ్ అవ్వకముందే మనకి ఇది వచ్చేసిద్ది అనమాట. ఏది? ఎంటర్ ప్రెస్ చేసి ఉండేది. అంటే ఆ డేటాని అలా కాపీ చేసి పెడతారు. నేనేం చేస్తున్నాను, ఇలా ఉంది డేటా. మరి ఇలా డేటా ఉన్నప్పుడు సార్ ఇది ఎలా సార్ ఎలా చెక్ చేస్తాం? షో అండ్ హైడ్. ఏంటి హైడ్ అనగానే ఇక్కడ ఏమొస్తుంది? ఇవి ఎంటర్ సింబల్స్ అమ్మా. ఇవి ఉన్నాయా? ఇవి ఎంటర్ సింబల్స్. మరి స్పేసెస్ ఏంటి? కార్తీక్ ఉంది, మన టీచర్స్ బ్లాక్ తీసుకుని ఉంది. సో సెలెక్ట్ చేసుకొని మనం షో అండ్ హైడ్ యూజ్ చేసాము. దీంట్లోకి వచ్చేసరికి నేనేం చెప్తున్నాను, ఇక్కడ ఎంటర్ చూసారా, ఒక ఎంటర్ ఉంది, ఇక్కడ ఒక ఎంటర్ ఉంది. సపోజ్ ఇంకొక ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ డబల్ ఎంటర్స్ వస్తాయి. అక్కడ ఏమంటారు, నాకు ఎంటర్ వద్దు అంటారు. సో మనం ఏం చేస్తాం, ఎంటర్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. ఇక్కడ స్పేసింగ్స్ డబల్ స్పేసింగ్ ట్రిపుల్ స్పేసింగ్స్ ఉన్నాయంటారు. ఇక్కడ అంతా 1 స్పేసింగ్స్ ఉన్నాయి చూసావా. మరి ఎక్కడున్నాయి డబుల్ స్పేసింగ్స్? ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎక్కడుందమ్మా? ఈ డాట్స్ ని మనం స్పేసింగ్స్ అంటాం. మనకు ఒకటే కదా కావాల్సింది, మరి ఒక స్పేసే కదా పెట్టాల్సింది మనం. ఇలా తీసుకుంటాం. సో ఇలా ప్రూఫ్ రీడింగ్ కోసం యూజ్ చేసేదే ఈ షో అండ్ హైడ్. ఇంపార్టెంట్ అయితే లిఫ్ట్ చేయండి, డిస్టర్బ్ చేయరు మళ్ళీ. ఓకే, ఇలా ఉంటుంది. ఇలా ప్రూఫ్ రీడింగ్ కోసమే మనం యూజ్ చేస్తాం. ఇలా ఉండిద్ది. సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఉండిద్ది. మనం మళ్ళీ తీసేయాలంటే ఇది తీసేస్తే పోద్ది. దీన్నే షో అండ్ హైడ్ అంటారు. ఓకే, ఎప్పుడైనా సరే ప్రూఫ్ రీడింగ్ కోసం యూజ్ చేయడానికే ఈ పారాగ్రాఫ్స్ కి ఈ షో అండ్ హైడ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. బోర్డర్స్ చాలా ఇంపార్టెంట్. నా దగ్గర కొంత టెక్స్ట్ ఉందండి, క్లిక్ చేసుకోండి. నా దగ్గర డేటా ఉంది. సపోజ్ ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. ఒక 5 నేమ్స్ తీసుకున్నాను, కాపీ చేశాను, న్యూ డాక్యుమెంట్ తీసుకొని కంట్రోల్-V పేస్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, క్లిక్ చేసి ఇందులో ఇక్కడికి వచ్చేసరికి బాటమ్ బార్డర్, టాప్ బార్డర్ వస్తున్నాయా, లెఫ్ట్ బార్డర్స్, అలాగే రైట్ బార్డర్స్. అంటే ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క బార్డర్ కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తాం, ఆల్ బార్డర్స్. అర్థమవుతుందా? బార్డర్ వచ్చింది సార్, కానీ బార్డర్ స్టైల్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో క్లిక్ చేసుకొని బార్డర్స్ అండ్ షేడింగ్స్. దీంట్లో స్టైల్ ఏంటి, నాకు బార్డర్ స్టైల్ ఇది కావాలి సార్. ఓకే, కలర్ నాకు ఇది కావాలి సార్. ఓకే, అలాగే దాని యొక్క విడ్త్ 2.2 ఇది కావాలి సార్. ఓకే చేయి ఒకసారి. తీసుకొని మళ్ళీ దాన్ని క్లిక్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి ఆల్ బోర్డర్స్. మనం క్లిక్ చేసినప్పుడు రాలా, మళ్ళీ దాన్ని ఆల్ బోర్డర్స్ అన్నప్పుడు వచ్చింది. అంతా బాగానే ఉంది సార్. మళ్ళీ బోర్డర్స్ అండ్ షేడింగ్స్కి వెళ్ళి ఈసారి నాకు ఆ మధ్యలో లైన్ తీసేయండి. మధ్యలో లైన్కి మాత్రమే మార్చాలి. ఇప్పుడు మిడిల్ లైన్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేశా అంటే నాకున్న బోర్డర్ లైన్కే మార్చాలి. అప్పుడు నాకు ఈ కలర్ వద్దు సార్, నాకు గ్రీన్ కావాలి. దేనికి అప్లై అవుతుంది, చుట్టూరున్న బోర్డర్కే. మిడిల్లో లైన్ ఉందా, లేదు. మళ్ళీ మనం ప్లెట్ పెడితే వచ్చింది, చూసావా. అది వద్దు, మనకి తీసేయండి. మనకు కావాల్సింది ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలి. ఓకే, స్టైల్ కావాలి నాకు. స్టైల్ ఏం కావాలి, నాకు ఈ షేడ్ కావాలి, అంటే ఇలా కావాలి, నాకు ఇలా కావాలి. కానీ కలర్ ఏం కావాలి నాకు, ఈసారి బ్లూ కావాలి. ఒక సైడ్ మాత్రం అలా పెడుతున్నాను, మిగతా అన్ని కామన్ గానే ఉన్నాయి. ఓకే చేయండి. మధ్యలో లైన్స్ తీసేసాం కదా మనకు వద్దని. సార్ మధ్యలో లైన్స్ ఇప్పుడు మళ్ళీ కావాలి నాకు. బోర్డర్స్ అండ్ షేడింగ్స్ లో మిడిల్ లైన్ క్లిక్ చేయగానే మనకు ఆ స్టైల్ వచ్చింది. ఆ స్టైల్కి నేనేం చేస్తున్నాను, దీనికి పర్పుల్ తీసుకుంటున్నా. పర్పుల్ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఓకే, ఈ ఎల్లో తీసుకోండి. ఎల్లో తీసుకొని
నాకు కావాల్సిన బాక్స్ షేడ్స్ ఇవన్నీ తీసుకొని నాకు కావాల్సిన థిక్నెస్ తీసుకొని ఓకే చేయండి. అండ్ ఇందులోకి వచ్చేసరికి ఆల్ బోర్డర్స్, ఆల్ అంటే ఆల్ వచ్చింది. లేదు నాకు ఆ మధ్యలో వరకే కావాలి అనే ఫీలింగ్ మనకు వస్తే బోర్డర్స్ అండ్ షేడింగ్స్ లో మనం తీసుకున్నాం కదా కలర్. సో ఈ కలర్ ని తీసుకొని ఇక్కడ క్లిక్ చేయాలమ్మా. క్లిక్ చేస్తే ఓకే అంటే వాటి వరకు వస్తాయి. ఎనీ డౌట్స్? న్యూ డాక్యుమెంట్ తీసుకోవడం, కంట్రోల్ అండ్ న్యూ డాక్యుమెంట్ కదా. నేను పేజ్ తీసుకోవాలి, డాక్యుమెంట్ తీసుకోండి. డాక్యుమెంట్ ఎంత ఇది 4. నేను మళ్ళీ కంట్రోల్ ఎన్ అంటే ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి తమ్ముడు? ఎన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నా? పేజెస్ తీసుకోవాలా? ఎన్ని డాక్యుమెంట్స్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని బుక్స్ అయినా కొనుక్కో. ఒక్కొక్క బుక్ కి 100, 200, 300 పేజెస్ ఉంటాయి. నేను పేజ్కి వెళ్ళట్లా, కొత్త బుక్కి వెళ్తున్నా, అలాగే కొత్త డాక్యుమెంట్కి వెళ్తున్నా. నాకు అవసరం లేదు కదా, నాకు పేజెస్ వైజ్ గా నేను చేయట్లేదు. ఇక్కడ పేజెస్ వైజ్ గా చేసే టైం ఉంది, ఇంకా ముందు ఉంది. ఇప్పుడు ఓన్లీ డాక్యుమెంట్స్ లోనే షిఫ్ట్ చేసుకుంటూ వస్తున్నా, ఎందుకంటే మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ తెలియాలి. కంట్రోల్ ఎన్ అంటే ఓహో వెంటనే ఇంకో డాక్యుమెంట్కి వెళ్తున్నాడు సార్, కంట్రోల్ ఎన్ టు క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్, కంట్రోల్ ఎన్ టు క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్. అర్థమవుతుందా? సో ఈ విధంగా క్లోజ్ చేయాలంటే ఆల్ట్ F4. చెప్పలేదా? ఆల్ట్ F4 టు క్లోజ్ ద డాక్యుమెంట్. సెలెక్ట్ చేసుకొని టు క్లోజ్ ద డాక్యుమెంట్ అండ్ అప్లికేషన్. బట్ ఎనీవే డాక్యుమెంట్ మన అప్లికేషన్ రాసాం, బట్ డాక్యుమెంట్ కూడా. సో ఈ విధంగా మనకి బోర్డర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. బోర్డర్స్ అండ్ షేడింగ్స్. డ్రా టేబుల్. డ్రా టేబుల్ అంటే మాన్యువల్ గా గీస్తాం. ఇట్లా గీస్తున్నామా మాన్యువల్ గా? ఇలా. సో టేబుల్స్ ఓకే. కానీ మనకి ఇప్పుడు టేబుల్స్ అంత అవసరం లేదు, మనకున్న ప్రీ డిఫైన్డ్ బార్డర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. అందుకే నో బార్డర్ అంటే అసలు తీసేస్తాం. డేటాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అంతా సెలెక్ట్ చేసుకొని నాకు బార్డర్స్ ఏ వద్దు అనుకుంటే ఇక్కడికి వచ్చి నో బార్డర్స్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నో బార్డర్ అంటే నో బార్డర్. దీన్ని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి నో బార్డర్ అంటే మళ్ళీ కావాలంటే మనం ఏం చేస్తాం, ఇందులోకి వచ్చి ఆల్ బార్డర్స్. ఇది. సో బార్డర్స్ అనేవి ఇదండి. క్లియరా? ఏం డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో సెలెక్ట్ చేశాను, డేటా తీసుకున్నాను, న్యూ డాక్యుమెంట్, కంట్రోల్ వి పేస్ట్. అక్కడ కంట్రోల్ సి చేశాను, ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేశాను. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సార్ ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకొక డాక్యుమెంట్ కి ఎలా వెళ్తున్నారు? ఒక డాక్యుమెంట్ ఇలా ఉంది, ఇప్పుడు చూసి అన్ని డాక్యుమెంట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎలా సార్ ఇది అంటే ఆల్ట్ ట్యాబ్ టు షోకేస్ అండ్ మూవ్ ద ప్రీవియస్ ఆర్ నెక్స్ట్ టు మూవ్ ద నెక్స్ట్ ట్యాబ్ డాక్యుమెంట్స్. అంటే మనం ఆల్ట్ ట్యాబ్ అనగానే మన నెక్స్ట్ డాక్యుమెంట్స్ కి కనిపిస్తాయి, మనం ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ టు షోకేస్ అంటే చూపిస్తూ అండ్ మూవ్ ద ప్రీవియస్ ట్యాబ్ డాక్యుమెంట్స్. చూడండి, ఆల్ట్ పట్టుకొని ట్యాబ్ నొక్కితే చూసారా, నేను వదలను ఆల్ట్ని, వదలకపోతే అలా హోల్డ్ అయిందా లేదా? సో ఏది డాక్యుమెంట్, ఇప్పుడు డాక్యుమెంట్ 9 అనేది యాక్టివ్ లో ఉంది చూడండి. మళ్ళీ నేను ఇట్లా అన్నాను, మళ్ళీ ఆల్ట్ ట్యాబ్ అన్నాను. నెక్స్ట్ డాక్యుమెంట్ ఏముంది? స్టూడెంట్ లిస్ట్ 1. మళ్ళీ ఆల్ట్ ట్యాబ్. సో రివర్స్ చేయండి. సో డాక్యుమెంట్ 3 ఓకే, డాక్యుమెంట్ 3కి వెళ్ళింది. సో మళ్ళీ వెబ్సైట్ ఉంది చూసారా, ఏది హైలైట్ అవుతుందో అది. నేనేమన్నాను, ఆల్ట్ షిఫ్ట్ ట్యాబ్ అనండి, మళ్ళీ రివర్స్ వస్తుంది చూడు, ప్రీవియస్. ఆల్ట్ ట్యాబ్ అంటే ముందుకు వెళ్తుంది, ఆల్ట్ షిఫ్ట్ ట్యాబ్ అంటే రివర్స్ అవుతుంది, ప్రీవియస్కి వెళ్తుంది. అర్థమవుతుందా? ఇది రాసుకోండి ఫ్రెండ్స్.
తమ్ముడు చెప్పమ్మా. లేదండి మా దగ్గర. రైట్ థ్యాంక్ యూ. ఓకే, సో ఇలా మనం డేటాని ఏం చేస్తున్నాము, కాపీ చేసి కంట్రోల్ న్యూ డాక్యుమెంట్ పేస్ట్ చేస్తున్నాము. దీంట్లో స్టైల్స్ కావాలి, హెడింగ్ కావాలి, హెడింగ్ 2 కావాలి, హెడింగ్ 3 కావాలి, హెడింగ్ 4, హెడింగ్ 5. ఇలా మనకి ఏదైనా హెడింగ్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. వస్తున్నాయా హెడింగ్స్? ఇవన్నీ మనకి హెడింగ్సే. ఓకే, తీసేయాలంటే క్లియర్ ఫార్మాటింగ్, హెడింగ్ 2, హెడింగ్ 3, హెడింగ్ 4, హెడింగ్ 5 ఇలా వెళ్ళొచ్చు. లేదు సార్ నాకు మళ్ళీ మనం ఏదైనా హెడింగ్ తీసుకున్నాం, సపోజ్ ఈ హెడింగ్ తీసుకున్నాం, దీనికి కలర్స్ ని మార్చాలి. కలర్స్ ఏమున్నాయి? బ్లూ ఉంది. మార్చాలంటే ఇక్కడికి వచ్చి కలర్స్ మారుతున్నాయి లేదా? అవే దాని యొక్క స్టైల్స్ అన్నమాట. అంటే ఇక్కడ నువ్వేదైనా ఒక స్టైల్ అప్లై చేసి, ఇక్కడ నువ్వేదైనా స్టైల్ అప్లై చేస్తే ఆ స్టైల్ యొక్క కలర్స్ ని మార్చాలన్నా, ఆ స్టైల్ యొక్క స్టైల్స్ ని మార్చాలన్నా, ఆ స్టైల్స్ యొక్క ఫాంట్స్ ని మార్చాలన్నా వీటిలోకి వెళ్తాము. అర్థమవుతుందా? దీంట్లోకి వచ్చేసరికి కలర్స్ మార్చాలన్నా కలర్స్ మారుతున్నాయా? మళ్ళీ దీంట్లోకి వచ్చి మళ్ళీ దాని యొక్క స్టైల్ అంటే ఎలిగెంటా, ఫ్యాన్సీనా, ఫార్మలా, మోడర్నా, శాంపుల్, ట్రెడిషనల్, వర్డ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మళ్ళీ మనం ఏ కలర్ అప్లై చేసాం అవన్నీ మళ్ళీ ఇక్కడ అప్లై అవుతాయి. చూడండి వచ్చాయా రాలేదా? అది లేదు సార్ నేను కలర్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ పెట్టాను అనుకో, ఇట్లా ఈ స్టైల్లో ఈ బ్లూ పెట్టాను, ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది, మొత్తం బ్లూలోకి మారుతుంది. అంటే సార్ మనం తీసుకున్న స్టైల్ అంటే మనం తీసుకున్న డేటాకి ఒక స్టైల్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అంటారు. ఏమంటారు? ప్రీ డిఫైన్డ్ స్టైల్స్. అంటే ఒక ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ మన మొబైల్లో ఫిల్టర్స్ ఎలా ఉంటాయి, సో అలాగే ఇందులో కూడా కొన్ని స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ కి మనం అప్లై చేసాం సార్. ఈ స్టైల్స్ అప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఈ స్టైల్స్ లో వాటి యొక్క మోడల్స్ మారుస్తున్నాం. మళ్ళీ దాని తర్వాత దానికి ఏమైనా ఫాంట్ కావాలంటే ఫాంట్ ని చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ ఎక్కడ చేంజ్ చేసుకోవచ్చు? ఇక్కడ ఉండిద్దమ్మా. మీకు అర్థమవుతుందా? ఇక్కడే కదా మనం మార్చేది. మరి అదే ఇక్కడ కూడా ఇచ్చాడా లేదా? మనకి ఫాంట్స్ ఇక్కడ కూడా మార్చుకోవచ్చు అన్నట్టు చూపించాడు. నేను ఇక్కడ జార్జియా పెట్టాను, ఇక్కడ కూడా ఆటోమేటిక్గా అవన్నీ మారిపోతాయి జార్జియాలోకి, ఆ స్టైల్లోకి మారిపోతాయి. ఓకే, అంటే ఇవన్నీ స్టైల్స్ అన్నమాట. ఓకేనా? ఇలా మనం అన్ని అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. క్లియర్? సో ఫైండ్ అంటే ఏంటి సార్? మనం ఏదైనా ఒక పేరుని వెతకాలి అంటే, సపోజ్ ఐఎస్ ఈజ్ అనే పేరుని వెతకాలి. ఇందులోకి వచ్చి ఫైండ్ నెక్స్ట్ అని వచ్చినారు లేదా? మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ అని ఇలా. సార్ అలా కాకుండా నా దగ్గర కంప్లీట్ చాలా డేటా ఉంది కదా, ఇక్కడ ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో ఒక దాన్ని సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. నో. సేవ్ చేయాలా? అవసరం లేదు నాకు. ఇది కూడా సేవ్ చేయాలా? నాకు అవసరం లేదు. క్లోజ్. నో. ఇక్కడ వచ్చి క్లిక్ చేయండి. ఇది కూడా సేవ్ చేయాలా? అవసరం లేదు. క్లోజ్. నో. సేవ్ చేయాలంటే ఎస్. ఓకే, గుడ్. సో ఇందులోకి వచ్చి ఇందులో నాకు ఎన్నిసార్లు నేమ్స్ అనేవి నేను రిప్లికేట్ అయ్యాయో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇందులోకి వచ్చేసరికి ఫైండ్. నేను ఇందులో వంశీ అనే నేమ్ ని నేను ఫైండ్ చేయాలి. 1 2 3 4 అంటే 3 టైమ్స్ నాకు రిప్లికేట్ అయింది. సార్ వంశీ అనే ప్లేస్ లో నేనేం చేస్తున్నాను, ఒక నేమ్ ని రీప్లేస్ చేయాలి. సపోజ్ నాకు
లక్ష్మి అనే నేమ్ కావాలి. సో లక్ష్మి అనే నేమ్ అని తీసుకొని ఇందులోకి వచ్చి రీప్లేస్ అంటే సెలెక్ట్ అయింది, ఒకటే రీప్లేస్ అయింది. రీప్లేస్ ఆల్ అంటే అది ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల ఒకేసారి రీప్లేస్ అయింది. సో యూ ఆల్రెడీ ఆ డిఫరెన్షియేషన్ అర్థమవుతుంది. సో ఇందులో నాకు ఏం కావాలి, ఇంకా ఏ నేమ్స్ మళ్ళీ రిప్లికేట్ ఉన్నాయి. సపోజ్ ఇందులో నందిని అనే నేమ్ ఉంది, ఇక్కడ ఒక 4 times నేను నందినిని ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇక్కడ కూడా దీంట్లో కూడా నేను నందినిని పెట్టాను, ఇందులో కూడా నందిని ఉంది. ఇక్కడ ఇన్ని పేర్లలో మనకి నేమ్ అనేది మనం తీసుకున్నాము. కాపీ పేస్ట్, అర్థమవుతుందా? ఇది సార్. ఇప్పుడు నందిని అనే నేమ్ని మనం ఏం చేయాలి, సెలెక్ట్ చేయాలి. ముందు స్టార్ట్ చెక్ చేయాలి, ఇక్కడ ఉంది కదా. మరి దాన్ని మనం రీప్లేస్ చేయాలంటే ఒక నేమ్తో రీప్లేస్ చేయాలి. సో నందిని అనే నేమ్ని మనం రీప్లేస్లోకి వెళ్ళి సో గౌరీ అనే నేమ్తో రీప్లేస్ చేస్తున్నాం, అంతే కదా. ఇందులోకి వచ్చే రీప్లేస్ అంటే ఒక్కసారి రీప్లేస్ అవుతుంది. అదే రీప్లేస్ అవ్వాలంటే అది ఎన్ని చోట్ల ఉంది, మొత్తం 5 రీప్లేస్మెంట్స్ అంటే 5 చోట్ల ఉన్న నేమ్ని ఒకేసారి రీప్లేస్ చేశాను, అర్థమవుతుందా? ఇది ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఇక్కడ మనకి చూడండి, క్లోజ్ చేయండి. ఇక్కడ సెకండ్ పేజ్ ఉంది కదా, ఇది ఫస్ట్ పేజీ, ఇది సెకండ్ పేజీ. సెకండ్ పేజీలోకి ఎలా వెళ్ళింది, మనం ఎంటర్ ప్రెస్ చేసే కొద్దీ మళ్ళీ పేజ్ మారింది. చూడండి, ఇది థర్డ్ పేజ్కి వచ్చింది. ఇక్కడ థర్డ్ పేజ్లో లక్ష్మి అని పెట్టాను, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశాను, ఫోర్త్ పేజ్కి వెళ్ళింది. రాజు, శ్వేత, సృజన, విక్కీ. ఎంటర్ ప్రెస్ చేస్తుంటే పేజెస్ మారుతున్నాయి. పూర్ణ, రతన్, వంశీ. ఇలా ఒక 10 నేమ్స్ తీసుకున్నాను. ఓకే, అంటే 10 పేజెస్ తీసుకున్నాను. ఇక్కడ ఫైండ్ నీకు అర్థమైంది, ఓకే. అలాగే రీప్లేస్ నీకు అర్థమైంది, ఓకే. మరి గో టు ఏంటి సార్? ఎన్నో పేజ్లో ఉన్నాను నేను ఇప్పుడు? ఇక్కడ చూడండి, 7 of 10 అంటే 10 పేజెస్లో 7th పేజ్లో ఉన్నాను. మొత్తం 10 పేజెస్ ఉన్నాయి సార్, దాంట్లో ఎన్నో పేజ్లో ఉన్నాను? 7th ఉన్నాను. నాకు ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి సార్, 1 అని పెట్టి గో టు అనండి. నేను 10th వెళ్ళాలి, గో టు అనండి. 5th వెళ్ళాలి, గో టు అనండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక 100 పేజెస్ ఉన్నాయి. 100 పేజెస్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, గో టులోకి వెళ్ళాలి. అంటే 100 పేజెస్లో 50th పేజ్కి వెళ్ళాలి అంటే 50th పేజ్ అని మనం గో టులోకి వెళ్తే వెంటనే ఆ పేజ్కి వెళ్తాం. అలా కాకుండా దీన్ని పట్టుకొని ఇలా వెళ్తూ ఉంటే తెల్లారిపోతుంది. ఈ స్లైడర్ని పట్టుకొని ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తే మనం ప్యాసింజర్ ఎక్కినట్టు ఉంటుంది. అది మనం సూపర్ ఫాస్ట్ వెళ్ళాలి అంటే, వందే భారత్కి వెళ్ళాలంటే Ctrl+G, గో టుకి వెళ్ళి వెంటనే 7th పేజ్ అంటే 7th పేజీ, 8th పేజ్ అంటే 8th పేజీ, 10th పేజ్ అంటే 10th పేజీ. మళ్ళీ వెంటనే సార్ ఏమడుగుతాడు, నాకు ఫస్ట్ పేజ్కి వెళ్ళి చూపి అమ్మ డేటా అని అంటాడు. 1 అని కొట్టగానే డేటాకి వెళ్తాం. ఏంటి, అర్థమవుతుందా? ఇలా ఒక 50, 100 పేజెస్, 20, 30 పేజెస్ ఉన్నప్పుడు మనం మన డేటాని ఏం చేయొచ్చు, ఫైండ్ చేయొచ్చు. అంటే ఫైండ్ చేసేటప్పుడు Ctrl+F ఫైండ్ అనొచ్చు, ఓకే. Ctrl+H రీప్లేస్ చేయొచ్చు, ఓకే. అలాగే Ctrl+G గో టు చేయొచ్చు. ఇక్కడ రాసుకోండి, Ctrl+F find the data, Ctrl+H replace the data, Ctrl+G go to the document pages. Sorry.
ఓకే సార్, బాగానే ఉంది. మరి చేంజ్ స్టైల్స్ అర్థమయ్యాయా? ఈ ఫైండ్ రీప్లేసెస్ అర్థమయ్యా? సెలెక్ట్ ఆల్ అంటే ఏంటి సార్? నా దగ్గర డేటా ఇక్కడ ఉంది కదా. కంట్రోల్ ఏ అంటే ఏంటి? సెలెక్ట్ ఆల్. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ ద డేటా ఆర్ డాక్యుమెంట్స్. అంటే డేటా ఒక 100 డాక్యుమెంట్స్ లో ఉంది సార్, ఒక 100 పేజెస్ లో ఉంది. ఓకే, సెలెక్ట్ ఆల్ ద డేటా ఇన్ ద డాక్యుమెంట్స్ అనొచ్చు, ఇన్ ఆల్ ద పేజెస్ అనొచ్చు. ఆల్ ద పేజెస్ ఇంటూ ద డాక్యుమెంట్స్ అంటే ఒక డాక్యుమెంట్ లో ఒక 10 పేజీల డేటా ఉంది. ఇక్కడ చూద్దాం, మనం ఆల్రెడీ మనకున్న డాక్యుమెంట్స్ ఇదే కదా. ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇక్కడ? 10 పేజెస్. నాకు పర్టికులర్ గా అంటే ఒక పర్టికులర్ పార్ట్ వరకే సెలెక్ట్ చేయాలనుకో, ఇలా సెలెక్ట్ చేస్తాను కదా. అదే కంట్రోల్ ఏ అంటే ఏమవుతుంది? డాక్యుమెంట్ లో ఎన్ని పేజెస్ ఉంటే సెలెక్ట్. ఓకే సార్, రాసుకోండి. అలాగే కంట్రోల్ ఎస్ సేవ్ ద ఫైల్ డాక్యుమెంట్స్ కూడా సేవ్ చేస్తాం. ఓకే సరే, మరి ఇక్కడ ఉన్న డేటా కూడా అంతే కదండి. సపోజ్ ఇక్కడ ఒక డేటా ఉంది, ఇది ఒక పేజ్ లోనే ఉంది. కంట్రోల్ అంటే ఏమవుతుంది? సెలెక్ట్ ఆల్ అవుతుంది. మొత్తం ఇక్కడ నుంచి సెలెక్ట్ ఆల్. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నాకు ఒక స్టైల్ ఇచ్చాను. అంటే ఎలా అంటే, మహేష్ బోల్డ్ ఇచ్చాను, సైజ్ ఒక 24 ఇచ్చాను, కలర్ ఇచ్చాను, అలాగే దానికి ఇటాలిక్ కూడా ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ జోష్ అనే నేమ్ కూడా సెలెక్ట్ చేశాను. మనం కలర్ రెడ్ ఇచ్చాము, లేదా దానికి అంతెందుకు ఫార్మెట్ పెయింటర్ తీసుకొని, అంతే కదమ్మా, దీన్ని ఇక్కడ క్లిక్ చేసి ఫార్మెట్ పెయింటర్ తీసుకుని ఇట్లా అంటే రాదా? మళ్ళీ ఫార్మెట్ పెయింటర్ తీసుకుని ఇట్లా అంటే రాదా? మళ్ళీ ఇదే స్టైల్ నేను ఏం చేశాను, ఇక్కడ రాజేష్కి ఇచ్చాను. సో మళ్ళీ ఫార్మెట్ పెయింటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి రాజేష్ని క్లిక్ చేస్తే రాదా? మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మికి ఇచ్చాను, లేదా గౌరీకి ఇచ్చాను. ఫార్మెట్ పెయింటర్ తీసుకొని ఇలా ఇచ్చాను. మరి ఒకదాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. ఇప్పుడు ఇదే ఫార్మాటింగ్ లో టెక్స్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. అంటే సిమిలర్ ఫార్మాటింగ్ అంటే అదే స్టైల్ తో అప్లై అయిన ఎఫెక్ట్స్, అంటే అదే స్టైల్ తో దానికి బోల్డ్, ఇటాలిక్, అదే కలర్, అదే బోల్డ్నెస్, అదే అండర్లైన్స్, అదే స్టైల్ అప్లై చేసిన ఏ టెక్స్ట్ అయినా సరే ఒకేసారి సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడు మనం టైటిల్ అని ఇచ్చేసి ఒక 20 పేజెస్ లో సేమ్ టైటిల్ ఇచ్చాము అనుకో, సేమ్ టైటిల్ సెలెక్ట్ చేయాలంటే అంటే దానికి బోల్డ్ ఇచ్చాము, ఇటాలిక్ ఇచ్చాము, కానీ నేమ్సే మారుతాయి. కానీ అది అలాంటివే నేను ఒక్కసారిగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది అవే సెలెక్ట్ అయ్యా, కానీ మిగతా ఏమైనా సెలెక్ట్ అయ్యా? అప్పుడు దాన్ని ఏం చేస్తాము, వాటిని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని, లేదు దీనికి హైలైటింగ్ కలర్ కూడా ఇద్దాము ఇలా, లేదు దీనికి మళ్ళీ మనం కొద్ది సైజ్ కూడా ఇంక్రీజ్ చేద్దాము ఇలా ఉంటాయి. సో మళ్ళీ నేను ఇందులోకి వచ్చేసరికి కర్సర్ని పెట్టి మళ్ళీ సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అని ఇప్పుడు నేను మళ్ళీ మార్చుకోవచ్చు. అంటే ఒకేసారి సెలెక్ట్ చేసి ఒకేసారి దాని యొక్క స్టైల్స్ ని మార్చుకోవడానికి యూజ్ అయ్యే ఆప్షనే సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. సెలెక్ట్ ఆల్ అంటే ఏమైంది? సెలెక్ట్ ఆల్ అయింది. ఓకే, నాకు సార్ అంతా బాగానే ఉంది. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే షేప్స్ అని అర్థం. ఇన్సెట్ లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇన్సెట్ లోకి వెళ్ళి ఇక్కడ షేప్స్ లోకి వెళ్ళి ఇలా నేను ఒక కలర్ తీసుకున్నాను.
ముందు ఒక సర్కిల్ తీసుకున్నాం ప్రస్తుతానికి. అలా కాకుండా నేను ఒక రెక్టాంగిల్ కావాలి అంటే రెక్టాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను, ఒక సర్కిల్ తీసుకున్నాను. సో హోమ్లోకి వచ్చాను. హోమ్లోకి వచ్చి నాకు ఓన్లీ ఆబ్జెక్ట్స్ వరకే సెలెక్ట్ అవ్వాలి అంటే క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఏంటి మరి ఆబ్జెక్ట్స్ వరకే సెలెక్ట్ అవుతున్నాయి కదా, చూడు. టెక్స్ట్ సెలెక్ట్ అవుతుందా తమ్ముడు? అది ఎప్పుడైనా సరే నేను వర్క్ చేసేటప్పుడు మనకి ఒక డేటా ఉంది, ఆ డేటాలో ఓన్లీ షేప్స్ వరకే సెలెక్ట్ చేయాలి. నాకు 10 పేజీల డేటా ఉందమ్మా, ఆ 10 పేజీ డేటాలో నాకు ఎక్కడెక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ షేప్స్ ఉన్నాయో వాటి వరకే సెలెక్ట్ చేయాలి. కానీ టెక్స్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఓన్లీ ఆబ్జెక్ట్సే డిస్టర్బ్ అవ్వాలి. నాకు ఆబ్జెక్ట్స్నే మోడిఫై చేసుకోవాలి. టెక్స్ట్ ఏమైనా సెలెక్ట్ అవుతుందా? అలాంటి సందర్భం చూసి ఇవన్నీ అన్యాక్టివ్లో ఉన్నాయి. అప్పుడు ఈ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అనే ఆప్షన్ని వాడతాము. మళ్ళీ సెలెక్ట్ అవ్వాలన్నాం అనుకో, అన్ని సెలెక్ట్ అవుతాయి. ఇది సెలెక్ట్ అయింది, ఇది సెలెక్ట్ అయింది, ఇలాంటి ఇది సెలెక్ట్ అయింది. లేదు సార్ నాకు ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి అంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఓన్లీ టెక్స్ట్ అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉండిద్దమ్మా. ఇందులోకి వచ్చేసరికి సెలెక్ట్ టెక్స్ట్ విత్ లైక్ సెలెక్ట్ ఆల్ అనేసి, ఇప్పుడు నీకు ఓన్లీ టెక్స్ట్ వరకే సెలెక్ట్ అవ్వాలి అంటే ఇందులోకి వచ్చేసరికి కంట్రోల్ ఏ అంటే టెక్స్ట్ ఎక్కడ అవుతుంది, ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతున్నాయా? మరి కంట్రోల్ ఏ అంటే లేదా అక్కడ మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకో ఇలా. సో ఇన్ని విధానాలుగా మనం వర్క్ చేయొచ్చు. ఓకే, సో దీని మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే హోమ్ మెనూ అంటాము, హోమ్ ట్యాబ్ అంటాము, హోమ్ రిబ్బన్ అంటాము. దీని హోమ్ రిబ్బన్ అనొచ్చు, దీని మొత్తాన్ని రిబ్బన్ అనొచ్చు, దీని మొత్తాన్ని మనం ట్యాబ్ అనొచ్చు, ఈ మొత్తాన్ని మనం మెనూ అనొచ్చు. మరి రిబ్బన్ లో కానీ మెనూలో కానీ ట్యాబ్ లో కానీ మనకి ఏముంటాయి? గ్రూప్స్ ఉంటాయి. ఫాంట్ గ్రూప్, క్లిప్ బోర్డ్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్, ఎడిటింగ్ గ్రూప్, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా మీరు ముందు ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, మనం దీని తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ ఇన్సెట్ మెనూకి మనం వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏం డౌట్స్ ఉన్నాయా? Hi, this is Vamshi Dande from JVS IT. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet friends.